కొంతమంది ఏంటంటే మేము గ్రామ సభలో పెట్టినా, కులగాన పెట్టినా, ప్రజాపాలన పెట్టినా ఏ ప్రూఫ్ లేదు మేము అప్లికేషన్ పెట్టినట్టుగా. కనీసం మీ సేవలో పెడితే ప్రూఫ్ అని వస్తుంది ఏమో ఉద్దేశంతో మళ్ళీ మీ సేవలో డబల్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇంకొంతమంది అయితే ఇక విసిగిపోయి సో రేషన్ కార్డ్ సంబంధించి చాలామంది 10-15 సంవత్సరాల నుంచి కూడా చాలామంది ఇంకా ఎదురుస్తున్నారండి. చాలామందికి రాలేదు, అంటే చాలా ఫ్యామిలీస్ పెరిగినాయి, తర్వాత చాలామంది డెత్ అయిపోయారు, తర్వాత చాలా కరెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు దాని గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో ఏంటంటే 6 గ్యారంటీల సంబంధించి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము సెప్టెంబర్లో ప్రజాపాలన పెట్టడం జరిగిందనమాట. సో దాంట్లో ఇందిరా మిల్లు గురించి కానీ, మహాలక్ష్మి స్కీమ్ గురించి కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఇంకా ఏదైనా రైతు భరోసా, రైతు బీమా సంథింగ్ ఏదో అవన్నిటికి సంబంధించి కూడా వాళ్ళే ఫామ్ కొట్టించి గ్రామ సభల్లో మీటింగ్ పెట్టి, మున్సిపల్ వార్డులో కనుక మీటింగ్ పెట్టి తీసుకోవడం జరిగింది. సో ఆ యొక్క ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పేసరికి చాలామంది గందరగోళం పడ్డారన్నమాట. ఏంటంటే ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలే కదా, ఇంకా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా, రేషన్ కార్డు కరెక్షన్ చేయకుండా ఈ స్కీమ్స్ ఎందుకని కొంచెం గట్టిగా అనేసరికి ఆ టైంలో ఏం చేశారంటే అప్పటికప్పుడు కొంతమంది అఫీషియల్స్ అంటే ఎంఆర్ఓ కానీ, తర్వాత పై స్థాయి అధికారులు కానీ ఏం చేశారంటే సరే ఇప్పుడు రేషన్ కార్డు కోసం వైట్ పేపర్ మీద అప్లికేషన్ తీసుకోండి, దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అన్ని ప్లేసెస్ జరిగిందో తెలియదు కానీ నాకు తెలిసిన వరకు అయితే కొన్ని ప్లేస్లో జరిగింది. సో వైట్ పేపర్ మీద దరఖాస్తు చేసేసి ఆధార్ కార్డు జతేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో అది ఒక అప్లికేషన్ స్టార్టింగ్లో 1 monthలో వెరిఫై చేసి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు కూడా. సో అది పోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే మళ్ళీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం కదా, అప్లికేషన్ పెట్టారు కదా, ఇంకొకటి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలి, ఈ స్కీమ్స్ అని ఇవ్వాలి కదా, వీటన్నిటిని ఒకే కార్డు కింద తీసుకొస్తే కార్డు ప్రకారం అంటే ఆ కార్డులో ఎవరెవరికి ఎన్ని స్కీమ్లు అందుతున్నాయి, ఏంటి అనేది తెలిసిపోతుంది అని చెప్పేసి అది కూడా ఎంత సక్సెస్ అవుతుందని చెప్పేసి దాని గురించి కూడా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే అని కూడా చేయడం జరిగిందనమాట. కొన్ని జిల్లాలు, కొన్ని మండలాల్లో దీనికి సంబంధించి సర్వే చేయడం జరిగిందట. సో అప్పుడు కూడా అక్కడ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్ 6th 7th అట్లా ఆ టైంలో కూడా క్యాస్ట్ సర్వే చేయడం జరిగింది అనమాట. అంటే కులగణన చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికే దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ తీర్చాలి అని చెప్పేసి ఆ ఉద్దేశిస్తూనే అప్పుడు కూడా మళ్ళీ కులగణన సర్వే చేయడం జరిగింది. సో దాంట్లో కూడా రేషన్ కార్డు గురించి అడగడం జరిగింది. చాలామంది విషయం మీద రేషన్ కార్డు ఏంది, అప్పు, ఆదాయము ఎంత ఉంది, ఇళ్ళ బిల్డింగ్ల, కార్లు ఏమున్నాయని అన్ని అడగడం జరిగింది. సో అందులో ఎంతమంది కరెక్ట్ ఇచ్చారో తెలియదు, ఎంతమంది తప్పించారో తెలియదు, అది వేరే విషయము. సో దాంట్లో కూడా రేషన్ కార్డు లేదు, ఉందా లేదని అడగడం జరిగింది. దాంట్లో కూడా రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు కావాలని చెప్పేసి దాంట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు ఈ డాటా అంతా కలెక్ట్ చేశారు కదా, ఈ డాటా అంతా ఏం చేశారంటే సిస్టంలో ఎక్కడం జరిగింది అనమాట. అంటే ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగింది. సో ఈ డాటాను బట్టి ఏవైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఈ డాటాను బట్టి జనవరిలో సాక్షాత్తు మన సీఎం గారు ఏం చేశారంటే ఈ జనవరి 26 తారీఖు నుంచి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో రేషన్ కార్డు గురించి కూడగానులో కానీ, ఈ గ్రామ సభలో కానీ ఇవన్నీ ఆఫ్లైన్లో జరిగాయండి, గుర్తుపెట్టుకుని. ఆన్లైన్లో జరగలేదు, జస్ట్ పేపర్ మీద ప్రింట్ పేపర్ మీదనే ఇచ్చి మాన్యువల్గా ఇచ్చినాయి, ఆన్లైన్లో ఎక్కడ లేదు. సో ఆ డాటాను తీసుకుని ఏం చేశారంటే 26 తారీఖు నుంచి మేము రేషన్ కార్డు వంచుతామని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. సో అప్పుడు ఏం చేశారంటే ఈ ఏదైతే మేము డాటా తీసుకొచ్చామో ఆ డాటాని ఒకసారి గ్రామ సభలో వినిపించి చెప్తాము, పేర్లు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఏం చేశారంటే అదే లిస్ట్ తీసుకెళ్ళి గ్రామ సభలో చేయడం జరిగింది. సో అక్కడే స్టార్ట్ అయింది మ్యాటర్. సో చాలామంది ఏంటంటే మేము ఆల్రెడీ దరఖాస్తు కోసం పెట్టాము, కులగంలో పెట్టాము, గ్రామ సభ పెట్టినప్పుడు, ఇది ప్రజాపాలన పెట్టినప్పుడు అక్కడే పెట్టాము, సర్వేలో ఇచ్చాము, మా పేర్లు ఎందుకు రావడానికి కొందరు. ఇంకోటి ఏంటంటే అసలు రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళకి ఏ అవసరం లేకుండా వాళ్ళ పేర్లు రావడం కొందరు. ఏదో రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 అని చెప్పారు కదా, అది కరువు పనికి సంబంధించి, దాంట్లో కూడా ఎకరాల కొద్ది భూమి ఉన్నోళ్ళకి అంటే 0 acres ఉన్నోళ్ళకి ఇస్తామని చెప్పినా కూడా ఎకరాల కొద్ది భూములు ఉన్న పేర్లు రావడం, ఇట్లా చాలా గందరగోళం జరిగినాయి. అదందరూ తెలిసిన విషయమే, సోషల్ మీడియా కూడా చాలా జరిగింది. సో ఏం చేశారంటే అప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే అప్పుడు చాలామంది ఇక అధికారుల మీద జనం అడిగేది. సో దగ్గర గ్రామ స్థాయిలో సెక్రటరీని కానీ, మండల స్థాయిలో ఎంపీడీ వాళ్ళని అడిగిన వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఏం చెప్తారు డైరెక్ట్గా, వాళ్ళు ఏమన్నా సైలెంట్గా సూపర్ భగవాన్ హే నీచే హమ్ కౌన్ హే అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో ఆ మాట అనేసరికి ఇంకా చాలామంది చాలా నెగిటివ్గా అయిపోయింది అది. సో దాని తర్వాత ఇంకా మళ్ళీ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే ఇది పేర్లు చేత మాత్రమే రేషన్ కార్డు ఇచ్చినట్టు కాదు, ఈ పేర్లతో సహా మేము సర్వే చేసి దాంట్లో ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది అనమాట. సో సరే అట్లా సర్వే చేసేది ఉంటే మళ్ళీ పేర్లు ఎందుకు ఇచ్చారు, డైరెక్ట్ సర్వే చేయొచ్చు కానీ కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ దుమారం అయిపోయింది. సో అది వేరే విషయం.
సో దాని తర్వాత ఏం జరిగిందంటే అదే రోజు మేము పెట్టుకోలేదు, మాకు రేషన్ కార్డు రాలేదు, మేము పెట్టుకున్నప్పుడు మా పేరు రాలేదు అన్న వాళ్ళందరికీ మళ్ళీ అదే గ్రామ సభలో మళ్ళీ ఇంకోసారి దరఖాస్తు తీసుకోవడం జరిగింది. అంటే ప్రజాపాలన పెట్టుకున్నారు, డిజిటల్ కార్డ్ సర్వేలో పెట్టుకున్నట్టే, కులగానప్పుడు పెట్టుకున్నట్టే, సో మళ్ళీ గ్రామ సభలో కూడా పెట్టుకున్నట్టే. మళ్ళీ ఇదంతా కాకుండా సరే ఇదంతా పెట్టుకున్నా కదా, అంతా డాటా అంతా మళ్ళీ పోయి అక్కడ కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఏం చేశారంటే అప్పుడు ఈ ఫిబ్రవరి 1st ఏమనుకుంటా, ఫిబ్రవరి మంత్లో 1st 2nd, సో ఆ టైంలో ఏం చేశారంటే మళ్ళీ మీ సేవకి ఇవ్వడం జరిగిందన్నమాట అప్లికేషన్స్. ఇది రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోమని పొద్దున సర్వర్ ఓపెన్ అయింది, సాయంత్రం వరకు పెట్టుకున్నది. ఇది ఏంటంటే గందరగోళం అంతా ఏంది అది అనేసరికి కొంతమంది ఏం చెప్పారంటే లేదు ఆల్రెడీ ఎమ్మెల్సీ కోడ్ ఎలక్షన్ సంబంధించి కోడ్ ఎంటర్ అయింది కదా, అందుకనే మీ సేవలో ఆప్షన్ వచ్చి వెళ్ళిపోయిందని చెప్పి కొందరు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా టామ్ అంటే మొత్తం ప్రచారం అయిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీ సేవలో ఆప్షన్ వెళ్ళిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీ సేవలో ఆప్షన్ వెళ్ళిపోయింది అని ప్రచారం చేసరికి ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏం రియాక్ట్ అయింది, చల్ మాకేం సంబంధం, అది పెట్టి అప్లికేషన్ కదా, రేషన్ కార్డు వంచుతారు ఏమన్నా, మేము ఇంటింటి సరిగా వద్దని చెప్పినా కానీ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడం మాకేం అబ్జెక్షన్, అది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ కదా అని చెప్పేసి వాళ్ళు ఒక చెప్పడం జరిగింది. సో దాని తర్వాత అప్పుడు ఆ తర్వాత ఏం చేశారంటే నెక్స్ట్ డేని మళ్ళీ ఓపెన్ అయింది అది. సో ఎంత గందరగోళం, ఓపెన్ అయింది కరెక్టే, కానీ క్లారిటీ చెప్పలేదు ఎవరు కూడా, ఏ లీడర్ కానీ ఏ అధికారి కానీ ఎవరు క్లారిటీ చెప్పలేండి. డైరెక్ట్గా మీ సేవలు ఓపెన్ అయ్యేసరికి చాలామంది ఏమనుకున్నారంటే ఇవన్నీ పోయినాయి కావచ్చు, అంతకుముందు పెట్టిన అప్లికేషన్ అన్ని గాయమైనాయి కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోవాలి కావచ్చు అని చెప్పేసి మీ సేవల మీద రచ్చస్య రచ్చోభ్య అన్నట్టు అయిపోయింది పరిస్థితి. మొత్తం మీ సేవలో పిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లల్ని వేసుకొని, ఫ్యామిలీ వేసుకొని లైన్లు కట్టి నిలబడి అయిపోయింది. సో తర్వాత అనౌన్స్మెంట్ చేశారు మళ్ళీ లేదు అక్కడ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి తర్వాత ఎంత న్యూసెన్స్ అయిపోయింది కదా మెల్లమెల్లగా చెప్తున్నారు అనమాట, ఒకరికొకరు అంటే చూసి చెప్తున్నారు, మరి ఎట్లా చెప్తున్నారో తెలియదు. సో తర్వాత అక్కడ అప్లికేషన్ పెట్టుకుని ఇక్కడ అవసరం లేదు అన్నట్టు అని చెప్పడం జరిగింది. సో కొంతమంది ఏంటంటే మేము గ్రామ సభలో పెట్టినా, కులగాన పెట్టినా, ప్రజాపాలన పెట్టినా ఏ ప్రూఫ్ లేదు మేము అప్లికేషన్ పెట్టినట్టుగా, కనీసం మీ సేవలో పెడితే ప్రూఫ్ అని వస్తుంది ఏమో ఉద్దేశంతో మళ్ళీ మీ సేవలో డబల్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇంకొంతమంది అయితే ఇక విసిగిపోయి ఏం ఇష్టం లేరు అని చెప్పేసి అంత పెద్ద డ్రామా అని చెప్పేసి కొంతమంది కూడా అసలు వదిలేయడం జరిగింది అనమాట. సో ఇదంతా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏమంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా అదే టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి కూడా కోడ్ ఎంటర్ అయింది కదా, దీనికి సంబంధించి ఇప్పుడు ఇది వరంగల్ ఖమ్మం నల్గొండ సైడ్ ఉంది కదా, సో అది కాకుండా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ హైదరాబాద్ ఈ మహబూబ్నగర్ సైడ్ అక్కడ సైడ్ కానీ కొత్త రేషన్ కార్డు ఏవైతే ఉన్నాయో వంచుదాం March 1st. తర్వాత మిగతా జిల్లాలో వంచేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి జరిగిందనమాట. సో అది దగ్గరకు వస్తుంటే మళ్ళీ అది ఏమైందంటే 1st March మళ్ళీ అది క్యాన్సిల్ అని వచ్చింది. మళ్ళీ ఏం ఆలోచించారు, చేయరు ఇట్లా కాదు, ఇది ముందు రేషన్ కార్డులు ఇచ్చేది కాదు, రేషన్ కార్డులు ముందు ఇన్ని గానం అసలు ఏ రాష్ట్రంలో 94 లక్షల రేషన్ కార్డులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ లక్షల కొద్ది అప్లికేషన్లు వస్తున్నాయి, ఇదైతే పెద్ద తేడా ఉందని చెప్పేసి గవర్నమెంట్ ఏమనిసింది, ఇది ఏం కాదు, ఫస్ట్ నుంచి మొత్తం రేషన్ కార్డులు అన్ని ప్రక్షాళన చేద్దాం, ఫస్ట్ ఎవరు డెవలప్మెంట్ అయ్యారు, ఎవరు డెవలప్మెంట్ కాలేదు, అసలు ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదని ఫస్ట్ నుంచి మొత్తం ప్రక్షాళన చేసేసి ఎవరి కార్లు బంగ్లాలు బిల్డింగ్లు ఎవరైతుందో వాళ్ళందరికీ పక్కన పడేసి కొత్త రేషన్ కార్డు ఒక స్మార్ట్ కార్డు రూపంలో ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా పేపర్లలో సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడం జరుగుతుందన్నమాట. ఇదే కనుక నిజమైతే అసలు ఈ ఎలక్షన్స్, ఎందుకంటే ముందు గ్రామానికి సంబంధించిన అంటే గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఉన్నాయి. సో దీని ముందు ఇట్లాంటి డే తీసుకున్నట్టే దీనికి హ్యాట్సప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రేషన్ కార్డు వ్యవస్థ అనేది ఒక పెద్ద తేనెతట్టి లాంటిది. అంటే 94 లక్షలు రేషన్ కార్డులు అంటే దాంట్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి, దాదాపుగా ఇప్పుడు 2 నుంచి 3 లేదా మ్యాక్సిమం 4 వరకు ఉండొచ్చు ఓటు హక్కు ఉన్న దాంట్లో రేషన్ కార్డులో. అంటే దాని లెక్క చూస్తే రాష్ట్రంలో ఉన్న 4-5 కోట్ల మందిలో దాదాపు 4 కోట్ల మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు. దాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది, టచ్ చేసిన వాళ్ళకి ఇది అవుతుంది. సో అయినా సరే డేర్ చేస్తున్నారు, అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డేర్ చేస్తున్నారు విషయంగా గవర్నమెంట్ అనేది. దీనికైతే హ్యాట్సప్ చెప్పాల్సిందే, కానీ ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, రేషన్ కార్డు ప్రక్షాళన అనేది చేయాల్సిందే, చేస్తే మంచిది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకా ఈ పేపర్లలో మీడియాలో కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే ఈ మార్చిలో రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఎటకెళ్ళకైతే రేషన్ కార్డు అయితే పక్కా ఒక స్మార్ట్ కార్డు రూపంలో అందరికీ రావడం జరుగుతుంది. చాలా ఈజీ, అంత డిజిటలైజేషన్ అవుతుంది కదా, ఇది కూడా మంచి డిజిటలైజేషన్ అయితే ఐఎల్సీ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ రేషన్ కార్డు అనేది. సో ఎవరైనా ఇంకా కరెక్షన్స్ ఉంటే, ఎవరికైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నా కరెక్షన్స్ ఉన్నా మీ సేవలు ఇంకా అయితే నడుస్తుంది, కంటిన్యూషన్ అయితే ఉంది.
ఇంకా ఏమీ అది నిరంతర ప్రక్రియ అని చెప్పారు కాబట్టి కంటిన్యూషన్ నడుస్తుంది కాబట్టి రేషన్ కార్డు సంబంధించి ఎవరైనా అబ్జెక్షన్ ఉన్నా సరే, ఎవరికైనా కరెక్షన్స్ ఉన్నా సరే మీ సేవల్లో వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇదండి ఈరోజు రేషన్ కార్డు గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.